హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వేనస్ కిచెన్. ఎప్పుడు చేసుకునే రెగ్యులర్ కేక్స్ కాకుండా హెల్తీగా రాగి పిండి అలాగే బెల్లంతోటి కేక్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ కేక్‌ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఎటువంటి ప్రిపరేషన్స్ అవసరం లేదండి. అప్పటికప్పుడు చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రాగి కేక్‌ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్‌లోకి 1 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. అన్నిటిని ఒకే కప్పుతో కొలిచి తీసుకోండి. అందులోనే అరకప్పు వరకు ఎటువంటి ఫ్లేవర్స్ లేని ఆయిల్ని వేసుకోవాలి. అలాగే అరకప్పు వరకు కమ్మటి పెరుగుని వేసుకోవాలి. ఈ బెల్లం, పెరుగు, నూనె అంతా కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఎక్కడ ఆయిల్ అనేది కనిపించకూడదండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇందులోని బెల్లం పూర్తిగా కరిగిపోయేంత వరకు ఈ బౌల్‌ని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత మీరు ఎందులో అయితే కేక్‌ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో ఆ మౌల్డ్‌ని తీసుకోండి. ఈ మౌల్డ్‌కి ఆయిల్‌ని అప్లై చేసుకొని మైదా పిండిని స్ప్రింకిల్ చేసుకోవడం గానీ, లేదా బటర్ పేపర్‌ని గానీ వేసుకొని ఉంచుకోండి. నేను 6x6 ఇంచ్ స్క్వేర్ షేప్ మౌల్డ్‌ని ఉపయోగిస్తున్నానండి. ఇప్పుడు బేకింగ్ కోసం స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న కడాయిని గానీ, కుక్కర్‌ని గానీ పెట్టుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌ని తీసుకుని అందులోకి 1 కప్పు వరకు రాగి పిండిని వేసుకోవాలి. బెల్లాన్ని ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే కప్పుతో రాగి పిండిని కూడా వేసుకోండి. అలాగే 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్‌ని, అలాగే 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్‌ని, హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని, చిటికెడు ఉప్పుని, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్‌ని, 4 వాల్నట్స్‌ని కూడా వేసుకోండి. నట్స్‌ని మీకు అందుబాటులో ఉన్నవి వేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా మెత్తని పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని రెడీగా పక్కన పెట్టుకోండి. తర్వాత ముందుగా బెల్లం కరగడం కోసం పక్కన పెట్టుకున్న బౌల్‌ని తీసుకోండి. బెల్లం అంతా కూడా ఇలా పూర్తిగా కరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడిని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. పొడి అంతా ఒకేసారి వేస్తే ఉండల కింద ఫామ్ అయిపోతుందండి. కొద్ది కొద్దిగా వేసుకుని మాత్రమే కలుపుకోండి. ఇలా మొత్తం పొడి వేసుకుని కలుపుకునేసరికి కన్సిస్టెన్సీ గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు పాలను తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. వేడి చేసి చల్లార్చిన పాలైనా పర్వాలేదు, లేదంటే పచ్చి పాలనైనా వేసుకోవచ్చు. ఏ పాలను ఉపయోగించినా సరే ఫ్రిడ్జ్‌లోంచి తీసినవి కాకుండా రూమ్ టెంపరేచర్‌లో ఉన్నవి మాత్రమే ఉపయోగించుకోవాలి. మొత్తం పూర్తిగా 1 కప్పు వరకు పాలైతే పడతాయి. మొత్తం పాలను వేసుకొని ఉండలు లేకుండా ఇలా కలుపుకొని ఉంచుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి ఉండాలి. బ్యాటర్ ఇలా ఉన్నట్లయితే కేక్ కోసం పెర్ఫెక్ట్‌గా ఉన్నట్లు. ఇప్పుడు ఈ బ్యాటర్‌ని ముందుగా రెడీ చేసుకున్న మౌల్డ్‌లోకి వేసుకోవాలి. అంతా వేసుకున్న తర్వాత ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఉండడం కోసం 2, 3 సార్లు ట్యాప్ చేసుకుని పై భాగంలో బాదం పప్పులను గానీ, లేదా మీకు నచ్చిన నట్స్‌ని వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ప్రీహీట్ చేసుకున్న కడాయిలోకి ఈ రెడీ చేసుకున్న కేక్ టిన్‌ని పెట్టుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్‌లో 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అదే ఓవెన్ ఉపయోగిస్తున్నట్లయితే ప్రీహీట్ చేసిన ఓవెన్‌లో 20 నిమిషాల పాటు 180 డిగ్రీస్ దగ్గర బేక్ చేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత మూత తీసుకుని టూత్‌పిక్‌తో ఒకసారి చెక్ చేయండి. క్లీన్‌గా వచ్చినట్లయితే కేక్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఈ కేక్ టిన్‌ని బయటకు తీసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది పూర్తిగా చల్లారేంత వరకు కూడా క్లాత్‌ని కవర్ చేసుకుని ఉంచుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చాలా ఈజీగా డీమోల్డ్ చేసుకోవచ్చు. సాధారణంగా కేక్ అనేసరికి మైదా పిండి, గోధుమ పిండి, సుజీ రవ్వ లేదంటే పంచదారలను ఉపయోగించి చేస్తూ ఉంటాం కదండీ! కానీ వాటితో చేసిన కేకుల కంటే కూడా రాగి పిండి, బెల్లాన్ని ఉపయోగిస్తూ చేసిన ఈ కేక్ చాలా చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుంది. ఈసారి మీరు కేక్ చేసేటప్పుడు ఒక్కసారి ఇలా రాగి పిండితోటి కేక్‌ని ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.